వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో గాను, అటు బీజేపీలో కానీ అన్ని పార్టీలో ఉన్నటువంటి నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే ఆయా పార్టీలలో వారికి సరైనటువంటి సముచిత స్థానం కానీ, గుర్తింపు, గౌరవం అనేది వస్తలేదని చాలా మంది నేతలు ఈజీగా పార్టీ మారుతున్నారు. చూద్దాం. మీకు రీసెంట్ గా బీజేపీకి 6 గుడ్పై పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా, బీఆర్ఎస్ చేరేందుకు రంగం సిద్ధం. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుండి ఎమ్మెల్యే గెలిచేటువంటి ఆరూరి రమేష్ గారు ఆయన అప్పుడు బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. తను బీజేపీ పార్టీలో తను అనుకున్నటువంటి గౌరవము, గుర్తింపు వస్తుంది అని ఆయన రీసెంట్ గా బీజేపీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ పాత బీఆర్ఎస్ పార్టీలో కానీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనాలందరూ ఒకసారి అవాక్కైతుర్రు. ఇప్పుడు మునిగిపోయే నావలో నువ్వెందుకు వెళ్ళి ఎక్కడం రమేష్ అన్న, ఊకోవచ్చు కదా, ఇక కొన్ని రోజులు ఆగి తెలుస్తాయి కదా ఏంది వ్యవహారం అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని సొంత కూతురు టార్గెట్ చేసి రోజు తీవ్రమైన విమర్శలు చేస్తుంది. కూతురు ప్రశ్నలకే అటు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఒక వాళ్ళు ఇంతవరకు కూడా ప్రకటన కూడా చేయలేదు. నువ్వయ్యా పార్టీ చేరితే నువ్వేడ గెలుస్తావు, నీకే టికెట్ ఇస్తారు అని చెప్పి వర్ధన్నపేట ప్రజలైతే చెవులు కొరుకుంటున్నారట. చూద్దాం. మొత్తానికైతే ఆర్ రమేష్ గారు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో గెలుస్తారా, ఓడతారా అనేది వర్ధన్నపేట ప్రజలే నిర్ణయించాలి.